వదిలేసుకున్నాను. వాళ్ళిద్దరితో కలిసిపోవాలనుకున్నాను. అయినా సరే నా ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ మాటలు పడాల్సి వచ్చింది. ఎందుకో ఈ ఇంటికి తగ్గ కోడల్ని నేను తెచ్చుకోవాలనుకున్నందుక, లేదంటే ఇంటికి వారసుడు వస్తే అంతా సర్దుకుంటుందని ఆశలు పెంచుకున్నందుక, ఈ ఇంటి కోసం ఎంత చేసినా అందరూ నన్నే తప్పు పడుతున్నారు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అయినా నేను ఇదంతా చేస్తున్నది ఎవరి కోసం? నా కొడుకు సంతోషం కోసం. ఎందుకని ఇది ఎవరికి అర్థం కావడం లేదు? ఇంతవరకు నా కోసం నేను ఏది కోరుకోలేదు. ఎప్పుడు ఈ ఇంటి సంతోషం గురించి ఆలోచిస్తున్న నన్ను దోషిగా చూస్తున్నారు. ఎందుకు? అసలు ఈ విషయం వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? నాకు ఈ సమస్య నుంచి బయటపడే మార్గమే లేదా? నేనెంత ఆలోచించినా ఎందుకు నాకేమీ అర్థం కావడం లేదు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే ఎందుకు జరుగుతోంది? నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాతో మాట్లాడడం మానేశారు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఇందులో నేను చేసిన తప్పేముంది? నీ తప్పేంటో నేను చెప్పొచ్చా? పాపం విజయ్ కుమార్ సార్కి ఏమైంది? రేపు ఆయన్ని కలవాలి. ఏమైందో తెలీదు, సడన్ గా ఆఫీస్కి రావడం మానేశారు. అవును, ఆఫీస్లో మాట్లాడుకుంటుంటే విన్నాను. బాత్రూంలో కాలు జారి పడ్డారంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అందుకే ఆఫీస్ పనులు మిమ్మల్ని చూసుకోమని చెప్పినట్టున్నారు. అయ్యో అవునా? నాకు ఈ విషయం చెప్పనే లేదు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు, కానీ సీరియస్ గా ఉందని ఈ రోజే తెలిసింది. ఎంత పని జరిగింది? విజయ్ కుమార్ సార్ ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కంట్రోల్ చేయకపోతే ఏంటే, ఎలాగో అప్రూవల్ అవ్వడానికి నీ సంతకం కావాలని రాశారు కదా. ఇక అశ్విన్ ని పెద్దగా కేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను టెన్షన్ పడుతుంది దాని గురించే. ముందే నేనంటే పడదు. ఇప్పుడు నా సంతకం లేకుండా అక్కడ ఏ పని జరిగదంటే ఎంత గొడవ చేస్తాడో అర్థం కావట్లేదు. దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది లక్ష్మి? సిగ్నేచర్ అథారిటీ ఇచ్చింది నువ్వు మేనేజ్ చేయగలవనే కదా. కాబట్టి ధైర్యంగా నువ్వు దాన్ని ఫేస్ చేయాలి. అశ్విన్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు నేనున్నాను. నువ్వు చేసిన తప్పేంటో నేను చెప్తాను భద్రావతి. నువ్వు చేసిన తప్పులే ఇప్పుడు నిన్ను దహిస్తోంది. ఒక్కసారి ఆలోచించుకో. ఇంకా ఇలాంటి పొరపాట్లు చేస్తూ కంటతడి పెడుతూనే ఉంటావా? లేదంటే తప్పు తెలుసుకొని
అందరితో ఆనందంగా ఉంటావా? ఎంత ఏడుస్తావో ఇప్పుడే ఏడ్చే. నువ్వు చేసిన తప్పులన్నీ ఆ కన్నీటితో తుడిచే భద్రావతి. ఏమండి, నేను అసలే బాధలో ఉన్నాను. ఎందుకు అతి గాజ్యం పోసినట్టు మళ్ళీ నన్ను దెప్పి పొడుస్తున్నారు? దయచేసి అలా మాట్లాడకండి. అయినా ఇందులో నా తప్పే ఉంది, చెప్పండి. నిజం చెప్తే భరించలేకపోతున్నావు. ఒకసారి నువ్వు లక్ష్మిని, లక్ష్మి కుటుంబాన్ని ఎంత అవమానించావో గుర్తు చేసుకో. ఇన్ని రోజులు నీ స్వార్థంతో నువ్వు చెప్పినట్టే జరగాలని మా అందరి ప్రాణాలు తోడేశావు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావు. కనీసం ఇప్పుడైనా మారు భద్రావతి. ఏమండి, ఇలా మాట్లాడుతున్నారేంటండి? అయినా నేను ఎప్పుడు స్వార్థంతో ఉన్నాను? ఏ రోజు ఎప్పుడు నా కోసం నేనేది కోరుకోలేదండి. ఎప్పుడు చూసినా అరే బాగుండాలని కోరుకున్నాను. వాడి కోసం డబ్బు నమ్మాయి ఇంటి కోడలిగా రావాలని ఆశపడ్డాను. అది నేను చేసిన తప్ప? ఒక తల్లిగా నా కొడుకు గురించి అలా ఆలోచించే హక్కు కూడా నాకు లేదా? బల్లి నేల మీద పడింది కానీ దానికి మట్టంటలేదంట. అలా ఉంది నీ పద్ధతి. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు చేతులు దులిపేసుకుంటున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? అయినా ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? ఎందుకు ఎందుకు అందరూ నన్ను ఇలా ద్వేషిస్తున్నారు? నీ తప్పు నువ్వు తెలుసుకునేదాకా ఈ సమస్యలాగవు. అది నీకు అర్థమైతే ఈ గొడవలే ఉండవు. ఛీ! అది కాదండి. అయ్యో